గత కొన్ని వారాలుగా మనము మత్తయి శుభవార్త 9వ అధ్యాయములో వ్రాయబడినటువంటి విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. గత వారంలో మనము 9వ అధ్యాయం 18వ వచనము నుండి 26వ వచనము వరకు వ్రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకుని ఉన్నాం. 18వ వచనము నుండి 26వ వచనం వరకు. ఇదే భాగం మార్కు శుభవార్త 5వ అధ్యాయము 25 నుండి 43 వరకు ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. తర్వాత ఈ భాగమే లూకా శుభవార్తలో కూడా, లూకా శుభవార్త 8వ అధ్యాయములో 40వ వచనము నుండి 48వ వచనం వరకు లూకా శుభవార్తలో కూడా ఇదే భాగం మనకు కనబడుతుంది. యోహాను శుభవార్తలో ఉండదు. మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలు కూడా ఇంగ్లీష్లో సినాప్టిక్ గాస్పల్స్ ఉంటారు. అంటే మత్తయిలో రాయబడిందే మార్కులో రాయబడిందే లూకాలో ఉంది. కాబట్టి యథావిధిగా వ్రాయబడినటువంటి గ్రంథాలుగా పిలువబడుతూ ఉన్నాయి. అంటే అందులో ఉన్న విషయాలే ఈ మిగతా 2 పుస్తకాల్లో కూడా ఉంటాయి, మత్తయి, మార్కు, లూకా. కానీ యోహాను శుభవార్తలో ఉన్న విషయాలు ఏవి కూడా ఈ 3 సువార్తలు మనకు కనిపించవు. 5 రొట్టెలు 2 చేపలు అదొక్కటి తప్ప మిగతా ఏ విషయాలు కూడా యోహాను శుభవార్తలో ఉన్న విషయాలు మత్తయి, మార్కు, లూకా శుభవార్తల్లో మనకు కనబడవు. అయితే ఈ మత్తయి గారి కంటే ఈ భాగం మార్కు, లూకా గారు కొంచెం క్లియర్గా రాశారు. మత్తయి గారు ఎట్లా రాశాడు? ఆ అమ్మాయి చనిపోయింది ఆల్రెడీ, నా కుమార్తెను బ్రతికించవా అని అడగడానికి వచ్చాడు. ఆ అమ్మాయి దగ్గరకు వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొని బాగుపడింది. ఆ తర్వాత చిన్న మీటింగ్ జరిగింది అక్కడ. అప్పుడు మరలా అక్కడి నుంచి ఆయన ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడని వ్రాయబడింది. కానీ మార్కు గారు, లూకా గారు ఎలా రాశారు అంటే ఆ అమ్మాయి ఇంకా చనిపోలేదు, కోమాలో ఉంది. ఆ అమ్మాయికి వచ్చిన జబ్బు ఏందో మనకు తెలియదులే, కానీ కోమా అంటే లాస్ట్ స్టేజ్లో ఉంది, ఇక చనిపోయేటట్లుగా ఉంది. ఎలా వేడుకున్నాడు ఆయన? అయ్యా, నా కుమార్తె చావక ముందే దయచేసి వచ్చి నా కుమార్తెను బ్రతికించు అని వేడుకున్నాడు. మార్కు గారు, లూకా గారు వీళ్ళిద్దరు కూడా అట్లాగే రాశారండి. నా కుమార్తెను బ్రతికించవా అంటే చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంది, నా కుమార్తెను బ్రతికించమని వేడుకున్నాడు. ఆ కుమార్తెను బ్రతికించడానికి ప్రార్థించడానికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఆమెకు వచ్చినటువంటి రోగం వయసు ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అని రాయబడింది. చనిపోయినటువంటి ఆ అమ్మాయికి కూడా ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలే. ఆ అమ్మాయి వయసు 12 సంవత్సరాలు, ఈమెకు వచ్చినటువంటి రోగం వయసు 12 సంవత్సరాలు. అక్కడ ఆ అమ్మాయి పేరు రాయబడలేదు, ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ పేరు కూడా వ్రాయబడలేదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. సరే, ఆయన వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఆమె బాగుపడింది కదా. గత వారంలో మీకు చెప్పాను, నన్ను ఎవరో తాకారని ప్రభువు చెప్పినప్పుడు శిష్యులు అడుగుతున్నారు కదా, ఇదేంటయ్యా ఇంతకుముందు వచ్చి నీ మీద పడుతూ ఉంటే నన్నెవరో తాకారంటే ఏం చెప్పాలి మేము అని చెప్పేసి అంటూ ఉన్నారు. యేసయ్య అన్నాడు, లేదు నన్ను ఎవరో ముట్టుకున్నారు అని ప్రభువు చెప్తే ఇక ఆమె గడగడ వణుగుతూ భయపడుతూ వచ్చిందట. అయ్యా, ఇది నా పరిస్థితి. ఇక మీటింగ్ జరిగింది అక్కడ. ఈయనకేమో తొందర. ఎవరికి? యాయీరు, సమాజ మందిరపు అధికారి యాయీరు. అయ్యా, నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, తొందరగా రా అయ్యా అంటే ఇప్పుడు ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది. ఈయనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఆలస్యమైంది, ఈ లోపల కుమార్తె చచ్చిపోయిందండి. కుమార్తె చచ్చిపోతే కొంతమంది వచ్చారు ఇంటి దగ్గర నుంచి వచ్చి, రేయ్ ఇక చాలులే, బోధకుండా ఇబ్బంది పెట్టమాక, మీ అమ్మాయి చనిపోయింది, ఇక వచ్చి ఆ కార్యక్రమాలు ఏదో చూడు, ఆయన ఇబ్బంది పెట్టమాకు అని చెప్పేశారు. కానీ తన నమ్మకాన్ని ఆయన కోల్పోలేదు ఈ యాయీరు. అసలు ఆ మాట చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? మీకైతే ఎలా ఉంటుంది? మార్తమ్మ మరి ఎలాగా బైబిల్లో లాజరుకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు కబురు పెట్టగానే రాలేదు. నువ్వు వచ్చి ఉంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు అంటే ఒక రకంగా వాళ్ళ ఆలోచన ఏంటి? నీకేం తక్కువ చేసాం, వచ్చినప్పుడల్లా బిస్కెట్లు, కాఫీలు, టీలు, అప్పుడప్పుడు కానుకలు అన్నీ బాగానే చేస్తున్నాంగా, పిలవగానే రాలేదు. ఒకవేళ వచ్చుంటే నా తమ్ముడు చెప్పాలి
చనిపోయి ఉండేవాడు కాదు కదా. కానీ ఈ యాయీరు ఉన్నాడు చూసారా, ఈయన అలా మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. వారు వచ్చి చెప్తూ ఉన్నారు, చనిపోయింది, నీ కూతురు చనిపోయింది రా అంటే వాళ్ళ మాటలు ఆయన లెక్క చేయలేదు. యేసుక్రీస్తు కూడా వారి మాటలు లక్ష్య పెట్టలేదు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. కనుక ప్రభునందు ఆత్మీయులరా, యేసుక్రీస్తు వారు ఆ మాటలు చెప్పినప్పుడు ఏమన్నాడు అంటే, భయపడవద్దు, నీవు నమ్మిక మాత్రము ఉంచుము అని ప్రభు చెప్తూ ఉన్నాడు. యేసయ్య ఎలాగైతే వారి మాటలు లక్ష్య పెట్టలేదో, ఈ యాయీరు కూడా వారి మాటలు లక్ష్య పెట్టలేదు, మనుషుల యొక్క మాటలు లక్ష్య పెట్టలేదు. తర్వాత అక్కడికి వెళ్ళాడు, చనిపోయినటువంటి ఆ కుమార్తెను బ్రతికించాడు. మీకు గత వారాల్లో చెప్పాను కదా, బైబిల్లో చనిపోయినటువంటి వారిని యేసుక్రీస్తు వారు లేపారండి. ఎంతమంది లేపబడ్డారు యేసయ్య ద్వారా? 6. పేర్లు కాదులే, మామూలుగా చెప్పండి మీరు ఎంతమంది అని. కింద కూర్చున్న వాళ్ళు 2, 3. ఎంతమంది? 3. బైబిల్లో యేసుక్రీస్తు వారు మరణం నుంచి లేపిన వారు 3. ఎవరెవరంటే లాజరు, యాయీరు కుమార్తె, విధవరాలి కుమారుడు. విధవరాలు ఏ ఊరు? నాయీను అనబడినటువంటి ఊరి యొక్క విధవరాలి కుమారుడు. ఈ 3 మాత్రమే యేసుక్రీస్తు వారు మరణము నుండి లేపాడు. మీరు ఆలోచన చేయండి, యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశారు ఈ భూమి మీద? పరిచర్య 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల్లో ఎంతమంది చనిపోయి ఉంటారు? మీకు అర్థమవుతుందా? చనిపోయిన వాడిని లేపాడు అని తెలిస్తే ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చి బ్రతిమాలు ఉంటాడు, అయ్యా మా వాడు చనిపోయాడు, మా ఫ్రెండ్ చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది, మా తాతయ్య చనిపోయాడు, దయచేసి వచ్చి బతికించవా, నువ్వు చనిపోయిన వాడిని కూడా బతికిస్తావు కదా అని ఎంతమంది అడుగుంటారు యేసయ్యను? అడుగుండరా? ఖచ్చితంగా అడుగుంటారు. ఎందుకంటే చెప్పనా, ఇప్పుడు ఉదాహరణకు కమలాపురంలో కానీ ఏరియాలో ఎక్కడో ఏదో మామూలుగా కొన్ని కార్యాలు చేస్తూ ఉంటారు కదా, అది జరిగిందని తెలిసింది అనుకుందాం, లేదా చచ్చిపోయిన వాడిని ఒక ఆయన లేపాడే అనుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఊరు పుణ్యక్షేత్రంగా మారిపోద్ది. అవునా కదా? చచ్చిపోయిన వాడిని ఒక్కడిని లేపితే, ఆ ఊరిలో ఉన్నవాయన ఒక ఆయన లేపితే, ఇక ఆ ఊరిలో ఎవడు చచ్చిపోయినా ఏం చేస్తారు? ఆయన ఆశ్రయిస్తారు. అవునా కదా? కరెక్టే కదా? ఎందుకంటే ఆల్రెడీ చచ్చిపోయిన వాడిని ఏం చేశాడు? లేపాడు కాబట్టి. అలాగే యేసుక్రీస్తు కూడా చనిపోయిన వారిని లేపాడు కాబట్టి ఎంతమంది ఆ రోజుల్లో యేసుక్రీస్తును ఆశ్రయించి ఉంటారు. కానీ యేసయ్య వచ్చింది ఆ పరిచర్య కొరకు కాదు. ఎందుకు ఆయన వచ్చాడు అంటే, దేవుని వాక్యమును బోధించి అనేకులను దేవుని స్వభావములోనికి మార్చడానికి. నాకున్నది 3.5 సంవత్సరాలే, ఆ తర్వాత నేను శిలువ మరణం పొందుతాను. ఈ 3.5 సంవత్సరాలు చచ్చిపోయిన వాళ్ళు లేపడం, రోగాలను బాగు చేయడం, ఇదే పని నేను పెట్టుకుంటే నేను దేవుని సువార్తను ప్రకటించలేను అని యేసయ్యకు తెలుసు. అదే ఒకవేళ ఈ రోజుల్లో బోధకులు అయితే ఎలా ఉంటారు? ఒక్కని కానీ లేపారంటే చచ్చిపోయినోడిని, ఏమండు, ఒక్కని కానీ లేపారంటే శవాలన్నీ అక్కడికే వచ్చి కూర్చుంటాయి. అవునా కదా? ఆ అయ్యగారు చచ్చిపోయినోడిని ఇక అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఈ అయ్యగారు కూడా ఏం చేస్తాడు? ఆయన లేచాడు అనుకోండి, ఆయన మూతిలో ఒక మైకు, ఈయన మూతిలో ఒక మైకు, నీ పేరేంది, అది ఇది అని చెప్పేసి అడిగేసి, ఇక ఆ తర్వాత నానా హంగామా. మన ఈ మధ్య చూసా ఒక ఆయన ఆ పేర్లు పెట్టి పిలిచాయన ఒక ఆయన ఉన్నాడులే, పాస్టర్ గారు, అమ్మతేజ బొమ్మతేజ ఏదో ఉంది దాని పేరు. బాగా నమ్ముతాం మనం, ఇట్లాంటివి అయితే పనికి మళ్ళీ భలే నమ్మేస్తాం. అది ఎంత ఫ్రాడ్ అంటే, ఒక పాస్టర్ గారు ఏం చేశాడు, దాని మీద నిఘా వేసి, అసలు ఈయన అభిషేకం అంటున్నాడు, ఏం అభిషేకం అబ్బా అని చెప్పేసి వాళ్ళ విశ్వాసులు కొంతమందిని పంపించాడట. డొల్లా విశ్వాసులు కాదు, కొంచెం వాక్య విరిగిన వాళ్ళని. ఈ విశ్వాసులు వచ్చి వాళ్ళతో పాటు కూర్చున్నారు. జరిగింది ఏంటంటే, ఈ పాస్టర్ గారికి సంబంధించిన ఒక 30-40 మంది టీం ఏం చేస్తారంటే వాళ్ళతో పాటు కూర్చుంటారట. ఎవరితో పాటు? ఈ వచ్చిన జనం ఉంటారు చూసారా, ఈ వచ్చిన జనంతో పాటు కూర్చుంటారండి. కూర్చొని మీలాగనే పక్కన ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా, వేరే ఊరు నుంచి, అడుగుతారట, నీ పేరేంది, ఏం సమస్యతో వచ్చావు ఇక్కడికి, ఏ ఊరు మీది, ఈ చెప్పేదంతా ఇక్కడ టైప్ చేస్తూ ఉంటారు వాట్సాప్లో. ఆయనకి వెళ్ళిపోద్ది అక్కడ స్టేజ్ మీదకి. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. వాళ్ళు అడిగేది నీ పేరేంటి, పేరు పలానా. ఆ తర్వాత మళ్ళీ అవసరమైతే ఎక్కువ మంది ఉంటారు కదా, ప్రవీణ్ అని పిలిచాడు అనుకోండి, ఒక 10 మంది ఉంటారుగా, ఎర్ర చొక్కా ప్రవీణ్ అని చెప్పాలి. కాబట్టి ఏం చేస్తాడు, రెడ్ షర్ట్ ఎర్ర చొక్కా
పేరు ప్రవీణు, ఊరు పలానా, వాట్సాప్లో వెళ్ళిపోద్ది అక్కడ మెసేజ్కి. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తాడంటే ఎర్ర చొక్కా కలిగిన ప్రవీణ్ దేవుడు చూపిస్తున్నాడు అనగానే భయాన్ని ఎడుతాడు లేచిగా. జరిగింది అది. అక్కడ 30-40 మందిని కూర్చోబెట్టి ఈ టీంని ఏం చేస్తారంటే వాళ్ళలోకి పంపిస్తే వాళ్ళు పక్కన వేరే వాళ్ళలాగా అందరితో పాటు అన్నట్లుగా కూర్చొని ఏం చేస్తారంటే వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊరు ఇవన్నీ తెలుసుకొని ఏం చేస్తారు అంటే వాట్సాప్ పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు, అక్కడ చూసుకొని దాన్ని చూసి చెప్తా ఉంటాడు. సరే పేరు పిలిచాడు, బాగానే ఉంది. రోగంతో వచ్చిన వాడు వెంటనే బాగుపడతాడా? అది ఉండదు అక్కడ. మనకి ఇదే హైలైట్. ఏంటి? నా పేరు ఎట్లా తెలుసు ఆయనకి, నా పేరు ఎట్లా తెలుసు, ఇదే హైలైట్ అయిందే తప్ప అక్కడ కార్యాలు జరుగుతున్నాయా జరగట్లేదా ఇట్లాంటి పనికి మాలినవి కూడా నమ్మేసి ఈరోజు ఎంతమంది వెంపర్లాడటం లేదు అద్భుతాల కొరకు. యేసయ్య అలా చేయలేదు. జనాభాని పెంచుకోవాలి. మీరు ఆలోచన చేయండి, చచ్చిపోయిన అందరిని లేపుకుంటూ పోతే ఎన్ని లక్షల మంది ప్రభువును వెంబడించుంటారు ఆ రోజు. ఒకవేళ అట్లా చేసుంటే ఏమంటే చనిపోయిన వారందరూ లేపుకుంటూ పోతే, ఇట్లా అద్భుతాలు యేసయ్య చేసుకుంటూ పోతే ఎంతమంది, ఎన్ని వేల మంది మార్చబడి ఉంటారు. కానీ యేసయ్య పరిచర్య అది కాదు. సంఘము అద్భుతాల మీద కాదు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును అన్నాడు. అంటే సంఘము దేని మీద కట్టబడాలి అంటే దేవుని వాక్యము మీద మాత్రమే కట్టబడాలి. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా. అద్భుతాలు చేసుకుంటూ పోతే యేసయ్యగా అసలు ఆయనకి పరిచర్య చేయడానికి, వాక్యం బోధించడానికి సమయం అనేది ఉండదు. కొన్ని వందల మంది చనిపోయి ఉంటారు యేసయ్య ఉన్న కాలంలో. కానీ ఎంతమందిని లేపాడు మరణం నుండి? 3 మాత్రమే. మీరు గుర్తుపెట్టుకోండి, బైబిల్లో లాజరు, తర్వాత అధికారి కుమార్తె యాయిరు కుమార్తె, 3వదిగా విధవరాలు యొక్క కుమారుడు. ఈ 3 మాత్రమే మరణము నుండి ప్రభువు లేపాడు. ఆయన చూసారండి, ఆయన స్టేజ్ మీద ఈ మధ్య, అదే మీకు చెప్పే కదా, అమ్మతేజ అనబడిన పాస్టర్ గారు పేరు కూడా చెప్తున్నాడంటే ఈ మధ్య కొంచెం చెప్తున్నారంటే ఆయన హైలైట్ అయ్యాడు ఎక్కువగా. చాలామంది ఇదే నమ్మేసి అబ్బా ఆత్మాభిషేకం ఉంది అని చెప్పి నమ్మేస్తున్నారు. చూసారా? మీకు చెప్తూ ఉన్నాను, పిల్లలు లేని వాళ్ళు ఒక జంట వచ్చారండి. ఆమె పేరు పెట్టి పిలిచాడు. ఎందుకంటే సమస్య కళ్ళు ఆల్రెడీ పక్కన వాళ్ళ కాళ్ళు సమస్య చెప్పుకుంటారు కదా. పేరు పెట్టి పిలిచాడు. దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు అంటే, మా దేవుడు నన్ను చూపించాడు మిమ్మల్ని అని చెప్పేసి అడిగాడు. మీకు పిల్లలు లేరు కదా అన్నాడు అండి. ఏమన్నాడు? రైట్, తెలిసింది, పిల్లలు లేరన్న సంగతి తెలిసింది, బాగానే ఉందనుకుందాం. అయితే మరి అది రాయలేదు అనుకుంటా అందులో. ఏది మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందో అది రాయిలా. అడుగుతున్నాడు, మీకు వివాహమై ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా అన్నాడు. అది చూపించింది దేవుడు, ఇది చూపిలా? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందో, పిల్లలు లేవని చెప్పింది దేవుడు, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందని చూపిలేదా? అది అడుగుతున్నాడు మైకులో. ఎన్ని సంవత్సరాలు అయింది మీ పెళ్ళి అంటే ఇన్ని సంవత్సరాలు చెప్పారు. మళ్ళీ ఏమంటున్నాడు అంటే మరి ఏమనాలో నాకు అర్థం కావట్లా. ఆయన వినేవాళ్ళు కూడా అట్లా అంటున్నారు, నీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నువ్వేమన్నా ఏటీఎం మిషన్ అనుకున్నావా? ఏమండి అసలు ఎంత బుద్ధిహీనత, అది ఎంత బుద్ధిహీనత. అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా ఏంటి? అసలు యేసయ్య వీటిని అంగీకరిస్తాడా? గర్భఫలము దేవుడిచ్చేటువంటి బహుమానం. పాత నిబంధనలో హన్నా కానీ కొంతమంది కానీ కొడుకుని అడిగారంటే ఒక అర్థం ఉంది. ఎందుకరకంటే ప్రత్యక్షపు గుడారములో పరిచర్య చేయడానికి స్త్రీలకు అధికారం లేదు, పురుషులు మాత్రమే ప్రధాన యాజకులుగా వారు ఉండడానికి అర్హులు. కాబట్టి హన్న నాకు ఒక కొడుకు ఇస్తే అయ్యా నీ ప్రత్యక్షపు గుడారములో ఉంచుతాను అని అడిగింది. మరి ఈ రోజుల్లో కొడుకుని అడిగారంటే దేనికి? అమ్మా కట్నం ఎక్కువ వస్తుంది, ఇంకా ఇంటి పేరు నిలబెడతాడు. ఇంకోటి చెప్పనా, మీరు ముసలోళ్ళు అయితే చూస్తాడు. కొంతమంది ఏమంటారు, మమ్మల్ని చూడపోయినా పర్లేదులే, వాళ్ళు బతికితే చాలులే అంటారు. కానీ అది పైపేదే, అది పైపేదే. ఎందుకంటే మనసులో ఉంటుంది. ముసలోళ్ళు అయినాక చూసేవాళ్ళు కావాలి కదా. అంటే ఎందుకు మీకు చెప్తున్నానంటే ఆ పాస్టర్ గారు అడిగేది ఏంటో తెలుసా? నీకు కొడుకు కావాలనా కూతురు కావాలనా అని అడుగుతూ ఉన్నాడు. ప్రభునందు ఆత్మీయులరా, అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా గొడ్రాల నేనెంత పోద్దు కదా, పోదా. ఇక ఆ తర్వాత ప్రార్థన చేసేమన్నాడు అంటే మరి ఈ మావయ్యకి ఏం పార్టీ ఇస్తావమ్మా అని అడుగుతున్నాడు ఆయన. ఏందంట అబ్బాయి పుడితే మళ్ళీ ఏం పార్టీ ఇస్తావు అని అడుగుతున్నాడు. చివరికి ఆ అట్టిపనిలో ఏదో ప్రార్థన చేసి ఆ అట్టిపనులు ఒళ్ళో పెట్టేశాడండి. అంటే ఇట్లాంటి పనికి మాలినటువంటి కార్యాలు ఈరోజు సంఘంలోనికి తప్పుడు బోధ, తప్పుడు ప్రచారాలు, తప్పుడు అభిషేకాలు పేరు చెప్పుకొని ఇట్లా అనేక మంది సంఘంలోనికి చొరబడ్డారు. సంఘమా జాగ్రత్త.
యేసుక్రీస్తు వారు అలాంటి కార్యాలు చేయలేదు, అలాంటి కార్యాలు చేయలేదు. ఈ వార్త ఏదైతే ఉందో, ఏ వార్త? ఆ అమ్మాయిని, చనిపోయిన అమ్మాయిని బ్రతికించిన వార్త ఏదైతే ఉందో, యేసయ్య అన్నాడు కదా, ఇది ఎవ్వరికి కూడా చెప్పొద్దు అన్నాడు. ఏమన్నాడు? ఎందుకు చెప్పొద్దన్నాడు? అదే మీకు చెప్పాక ఇందాక, తెలిస్తే చచ్చిపోయిన వాళ్ళందరిని మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ తీసుకొచ్చి ఏసై ముందు పాడేస్తే ఇక ముందుకు పోలేడు, ఆయన పరిచర్య చేయలేడు, వాక్యాన్ని బోధించలేడు, టైం అంతా దీనికి సరిపోద్ది. కాబట్టి యేసయ్య ఏమన్నాడు? ఈ విషయము ఎవ్వరికి కూడా చెప్పొద్దు. అదే ప్లేస్లో ఈనాటి బోధకులు ఉంటే, ముఖ్యంగా అమ్మతేజ ఉంటే, అమ్మా పెద్ద పెద్ద వాళ్ళ పోషణలు వేసి చనిపోయిన శవాన్ని బ్రతికించినటువంటి దేవుడు కూడా కాదు అమ్మతేజ, చచ్చిపోయిన శవాన్ని బతికించినటువంటి పలానా పాస్టర్ గారు. కానీ అసలు యేసయ్య ఏం చెప్పాడు? ఈ విషయము ఎవ్వరికి చెప్పవద్దు అన్నాడు, రహస్యంగా ఉంచమన్నాడు. మరి అన్ని వందల మంది ఉంటే ఈ ముగ్గురిని మాత్రమే, చనిపోయిన వారిని ఎందుకొరకు యేసయ్య లేపాడు అంటే, యేసుక్రీస్తు వారు ఆత్మ చేత ఆయన నడిపించబడ్డాడు. ఆత్మ వద్దు అంటే ఆగిపోయాడు, కార్యం చేయి అంటే ఆయన ముందుకు వెళ్ళాడు. వద్దు అన్న దగ్గర ఆగాడు యేసయ్య. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తా. బైబిల్లో యోహాను శుభవార్తల నుండి చూడండి ఒకసారి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను శుభవార్త 5వ అధ్యాయం 4వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను శుభవార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడినటువంటి పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులున్నారు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అయితే అక్కడ 38 సంవత్సరాల నుండి వ్యాధి కలిగిన ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాను. ఎంతమందిని అడిగాడు? అయ్యా నీ రోగం పోవాలా, స్వస్థత కావాలా, స్వస్థపడగోరుచున్నావా? ఎంతమందిని అడిగాడు అట్లాగునా? చెప్పండి గట్టిగా. ఒక్కరిని అడిగాడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? అమ్మా గుంపులుగా ఉన్నారట. ఏది? రోగులు, పక్షవాయు కలిగిన వారు, ఊచకాలు చేయగలిగిన వారు, ఇక భయంకరమైన రోగాలు వచ్చిన వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నారు. అక్కడ జరిగేది ఏంటంటే, దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎప్పుడు చేస్తాడో తెలియదు, నెలకోసారా వారానికోసారా ఎప్పుడు చేస్తాడో తెలియదు. ఆ నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవడు దిగునో వాడు బాగుపడతాడు. అయితే చాలామంది రోగులు ఉన్నారు. యేసయ్య స్థలానికి వెళ్ళాడు. ఎంతమందిని బాగు చేశాడు అంటే, మిగతా రోగులను ఎందుకు చేయలా? రైట్. అదే ఇప్పుడు ఈ రోజుల్లో అద్భుతాల పేరు చెప్పుకొని మేము అద్భుతాలు చేస్తున్నామని చెప్తున్నారు చూసారా? అదే వాళ్ళనైతే ఏం చేస్తారు? పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి మీటింగ్ పెట్టేసి రోగులందరిని దగ్గరికి పిలిచేసి చేస్తారా చేయరా? యేసయ్య ఎంతమందిని బాగు చేశాడమ్మా? ఒక్కరిని. ఆయన ఒక్కడిని బాగు చేశాడు. అంటే దీని అర్థం ఏంటి? పరిశుద్ధ ఆత్మ చేత యేసయ్య నడిపించబడ్డాడు కాబట్టి ఆత్మదేవుడు వద్దు అన్న దగ్గర ఆగాడు, కార్యం జరిగించు అన్న దగ్గర ఆయన కార్యాన్ని చేశాడు. ఇంకో మాట మీకు చెప్పనా, యేసుక్రీస్తు వారు చిన్నప్పటి నుండి ఆయన దేవాలయానికి వెళ్ళేవాడు. యెరూషలేము దేవాలయానికి ప్రతిదినము కూడా ఆయన వెళ్ళేవాడు. 12 సంవత్సరాల వయసులో కూడా దేవాలయంలో ఆయన బోధించినట్లుగా బైబిల్లో రాయబడింది. సరే జాగ్రత్తగా గమనించండి. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో కూడా దేవాలయానికి చాలాసార్లు వెళ్ళాడు కదా. అయితే యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత సుమారుగా ఒక 2 వారాలకే పేతురు, యోహాను అదే దేవాలయానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఆయన కూర్చున్నాడండి. ఆయన వయసు ఎంత అంటే 40 సంవత్సరాలు. కాళ్ళు లేనివాడు, ఒక కుంటివాడు ఈ దేవాలయము బయట కూర్చున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఆయనకు? చెప్పాలి గట్టిగా. అంటే యేసయ్య వయసు కంటే కొంచెం పెద్దోడే. అర్థమైందా? 40 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఈ దేవాలయం దగ్గర కూర్చున్నాడు కదా. మరి ఈ దేవాలయానికి వెళ్తూ యేసయ్య ఎన్నిసార్లు చూసుంటాడు? ఆయన్ని చూసుంటాడా లేదా? నాకు తెలిసి అయితే బహుశా
ఏదైనా కానుకైనా ఇచ్చుంటాడేమో, ఇదిగోరా అబ్బాయి అని చెప్పేసి. ఎందుకంటే వచ్చేవాడిని పోయేవాడిని ఏం చేస్తున్నాడు? భిక్షం అడుకుంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఎన్నిసార్లు ఆ వ్యక్తిని చూసి ఆ భిక్షం వేసుంటాడండి, కానీ బాగు చేశాడా? ఆ శక్తి లేదా యేసయ్యకు? లేదంటారా? ఉంది. కానీ ఆ కార్యం ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి. అది దేవుడు నిర్ణయించాడు. యేసయ్య ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత పేతురు యోహానుల ద్వారా ఆ కార్యాన్ని ప్రభువు జరిగిస్తేనండి 5,000 మంది సంఘంలోనికి చేర్చబడ్డారు. వాళ్ళు పురుషులేనట. పురుషులే 5,000 మంది. అంటే ఇప్పుడు ఇక్కడ పురుషులు ఎక్కువ ఉన్నారా, స్త్రీలు ఎక్కువ ఉన్నారా? మరి పురుషులే 5,000 మంది అంటే మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథములో ఆ మాట రాయబడి ఉన్నది. 1వ శతాబ్దంలో మొట్టమొదటిగా 3,000 మంది రక్షణ పొందితే, ఈ కుంటివానికి కాళ్ళు వచ్చిన తర్వాత వాక్యాన్ని విని నమ్మిన వారు 4వ అధ్యాయము 4వ వచనములో ఆ మాట అక్కడ రాయబడి ఉన్నది. చూడండి, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఎంతమంది అమ్మా? 5,000 మంది. పురుషులు 5,000 అంటే మరి మిగతా కదా ఇన్ని వేల మంది ఉంటారు కదా. దేని ద్వారా అంటే ఇతడు స్వస్థపరచబడిన తర్వాత పేతురు యోహానులు చెప్పినటువంటి వాక్యాన్ని అనేక మంది అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు అనేకమైన అద్భుతాలు చేశాడు, కానీ కొంతమందిని ఆయన బాగు చేశాడు. అనేక రోగులు పడి ఉన్నప్పుడు అందులోనికి వెళ్ళి ఒక్కరిని ఆయన స్వస్థపరిచాడు. ఎందుకంటే ఆత్మ చేత యేసుక్రీస్తు వారు నడిపించబడ్డాడు. మనము దేని చేత నడిపించబడాలి అంటే ఈ భూమి మీద పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. చూడండి ఒకసారి యెషయా గ్రంథములో కూడా ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 30వ అధ్యాయము 21వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని సమయంలో మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని చదివితే, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే అమ్మా ఇదే త్రోవ, దీనిలో మీరు నడవండి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇక్కడ రాయబడిన మాట, నువ్వు స్ట్రైట్గా వెళ్ళాలి. అమ్మ నా వైపు చూడండి. ఇలా స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు ఒకవేళ పొరపాటున కుడి తట్టు తిరిగావనుకోండి, వెనక నుండి నీ చెవుల్లో ఒక శబ్దం వినబడుతూ ఉందట, ఏయ్ కుడి పక్క వెళ్ళొద్దు, స్ట్రైట్గా వెళ్ళు అని ఎవరో చెప్పినట్లుగా వినబడుతూ ఉంది. ఒకవేళ ఎడమవైపుకు వెళ్ళావు అనుకోండి, ఏయ్ ఎడమవైపుకు వెళ్ళొద్దు, స్ట్రైట్గా వెళ్ళు అని ఏదో శబ్దం వినబడుతూ ఉంది. ఆ శబ్దమే ఎవరై అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ అపోస్తుడైన పౌలు చెప్పాడు కదా, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలై ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేని చేత నడిపించబడాలి? అందరు చెప్పాలి గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుని చేత మనము వద్దు అన్నప్పుడు ఆగాలి, చెయ్యమన్నప్పుడు అది మనము చెయ్యాలి. యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు దానికి ముందుగా ఆయన బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ చేత ఆయన అరణ్యములోనికి నెట్టివేయబడెను అని వ్రాయబడింది. ఎందుకు? అపవాది చేత శోధించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడే ఏం చేశాడు? యేసయ్యను అరణ్యములోనికి నెట్టివేశాడు. కాబట్టి పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడాలి. ఒక 10 నిమిషాలు ముగించేస్తాను. సరే, ఇప్పుడు చాలామంది యేసయ్య దగ్గరకు వచ్చారు కదా, బోధకుని ఇబ్బంది పెట్టమాక, మీ అమ్మాయి చనిపోయింది, ఇక ఇంటికి వచ్చేసాయి, మిగతా కార్యక్రమాలు చూసుకుందాము అన్నారు. ఆ మాట మీరు చదువుకుంటే యేసుక్రీస్తు వారు వారి మాటలు ఆయన లక్ష్య పెట్టలేదు, మనుషుల మాటలు ఆయన లక్ష్య పెట్టలేదు. యేసయ్య ఎలా ఉన్నాడో యాయిరు కూడా అలాగే నిలవబడ్డాడండి. ఒకటే చెప్పాడు, బాయ్ నువ్వు మనుషుల మాటలు లక్ష్య పెట్టవద్దు. రెండోది ఏం చెప్పాడు అంటే నువ్వు భయపడవద్దు. మూడోది ఏం చెప్పాడు అంటే నమ్మిక మాత్రమే ఉంచుము అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి ఒకసారి లూకా శుభవార్తలో ఈ 3 విషయాలు రాయబడ్డాయండి. లూకాలో, మార్కులో ఈ 3 విషయాలు రాయబడ్డాయి. ఒకటి, మనుషుల మాటలు లక్ష్య పెట్టవద్దు అన్నాడు. రెండవదిగా భయపడవద్దు అన్నాడు. మూడవదిగా నమ్మిక మాత్రమే ఉంచుము అన్నాడు. ఈ 3 విషయాలు చేయాలండి. ఎప్పుడు? యేసయ్య నీ విషయంలో ఆలస్యం చేసినప్పుడు. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా.
నీ జీవితంలో కార్యం చేయడం యేసయ్య ఆలస్యం చేస్తే, నీ కుటుంబంలో కార్యం చేయడం ఒకవేళ దేవుడు ఆలస్యం చేస్తే, ఈ 3 నేర్చుకోండి. ఏంటది? మనుషుల మాటలు లక్ష్య పెట్టవద్దు. ఒక్కొక్కడు చెప్పేస్తాడు, అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇంకేదో చెయ్యి అని చెప్తారు. నువ్వు మనుషుల మాటలు లక్ష్య పెట్టవద్దు, మొదటిది. రెండవదిగా, నీ జీవితంలో కార్యం చేయడానికి యేసయ్య ఆలస్యం చేస్తే నువ్వు భయపడవద్దు. మూడవదిగా, నువ్వు నమ్మిక మాత్రమే ఉంచము. ప్రభు చెప్తున్నాడు ఈ మాట, మనుషుల మాటలు మీరు లక్ష్య పెట్టవద్దు. వారి మాటలు లక్ష్య పెడితే జరిగేదేంటో తెలుసా మీకు? మన సంఘానికి వచ్చే ఒక ఆమె హాస్పిటల్కి వెళ్ళింది, ఆపరేషన్ చేయించుకుందండి. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఈ హాస్పిటల్ బయట ఏం చేస్తాడు, కొన్ని విగ్రహాలు పెడతారు. అక్కడ కొన్ని విగ్రహాలు పెడతారు. ఈ వచ్చే డిశ్చార్జ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ కొబ్బరికాయలు కొడతా ఉంటారు. చూసారా మీరు ఎప్పుడైనా హాస్పిటల్ ముందు విగ్రహం చూసారా? ప్రతి హాస్పిటల్ ముందు ఏం చేస్తారంటే ఒక విగ్రహం పెడితే అక్కడ కొబ్బరికాయ కొట్టి డిశ్చార్జ్ అయిన తర్వాత బయటకు వస్తూ ఉంటారు. ఈమె ఆపరేషన్ అయింది, ఇంటికి వచ్చేసిందండి. ఇంటికి దాదాపు వచ్చిన తర్వాత ఒక 1 రోజులు ఏమో అయింది అప్పటికి. అయితే ఈమె మాత్రం కొబ్బరికాయ కొట్టలేదట అక్కడ. ఎక్కడ? ఎందుకంటే ఆమె సీనియర్ విశ్వాసి. పెద్ద దగ్గర ఉన్నప్పుడు రక్షణ పొందింది, ఒక 7 సంవత్సరాల ముందే పెద్ద దగ్గర ఉన్నప్పుడే సీనియర్ విశ్వాస ఆమె. సరే, ఆ గంగమ్మ విగ్రహం ఏదో అంట మొత్తానికి అక్కడ ఉంది. ఏం కొబ్బరికాయ కొట్ల. ఇంటికి వచ్చిన దగ్గర నుండి చుట్టాలు పక్కాలు తెలిసిన వాళ్ళందరూ ఉంటారు కదా, కొబ్బరికాయ కొడితే ఏం పోయింది? ఒకటేగా. ఆ తర్వాత కొట్టిన తర్వాత ప్రార్థన చేసుకుంటే పోలా, అందరు కొట్టారుగా, నువ్వు కొట్టకపోతే ఎట్లాగునా అని ఆడు చెప్పి ఈడు చెప్పి చివరికి ఆమె వచ్చి నెత్తి మీద కూర్చున్నట్టు ఇప్పుడు ఆమె ఫీలింగ్. ఇప్పుడు ఒకసారి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే, అయ్యా కళ్ళు మూసుకున్న నీళ్ళే కనపడుతున్నాయి, కళ్ళు తెరిచిన నీళ్ళే కనపడుతున్నాయి. ఎందుకమ్మా నీళ్ళు కనపడుతున్నాయంటే అందులో దూకు సావు అని చెప్తుందట. ఎవరు? ఈ గంగమ్మ తల్లి దూకి సావమని చెప్పడం ఏదో నాకు అర్థం కావట్లా. మళ్ళీ ఎట్టాల రోజులకు మొక్కటం ఏదో నాకు అర్థం కావట్లే ఇప్పటి వరకు కూడా. దేవుడు చావమనేవాడు కాదు, చచ్చిపోయే వ్యక్తిని బ్రతికించేవాడు నా యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఒకవేళ దేవుడే మనలోనికి వస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే మనము సర్వసత్యములోనికి నడిపించబడతాము, మనము ధైర్యంగా ఉంటాము. కానీ ఇప్పుడు ఆమె ఏం చేస్తా ఉంది? ఆడు చెప్పాడు ఈడు చెప్పాడని భయం పట్టుకొని ఏడుకు పోయారట చూపించుకోవడానికి. ఇది దర్గా ఏదో ఉండదట కదా, అక్కడికి వెళ్ళారట. అక్కడికి వెళ్తే ఆడని చెప్పాడు, నీకు ఎవరు శాతపడి చేశారు అన్నాడట వాడు. ఆడని చెప్పాడు, నీకు చాదపడి చేసి. ఇట్లాంటివన్నీ కూడా పనికి మాలినవి. అంటే మనుషుల మాటలు మీరు లక్ష్య పెట్టినప్పుడు నీకు కలిగేదంటే తెలుసా? భయం వచ్చేస్తుంది మనుషుల మాటల వలన. అదే మీకు చెప్పే కదా, దేవుని పిల్లలముగా మనము భయపడని అవసరం లేదు. మీకు చెప్పాను ఇక్కడ పోయిన వారంలో, మీ ఇంటి ముందు నిమ్మకాయలు పెట్టినా, ఇంటి ముందు కాదు మీ ఇంటి వాకిట్లో పెట్టినా మిరపకాయలు ఇది వేస్తారు కదా. పోయిన వారం మీకు చెప్పే కదా, మిరపకాయలు బాగుంటే తాలింపు వేసుకోండి, నిమ్మకాయలు బాగుంటే జ్యూస్ చేసుకోండి, కోడిగుడ్లు పెట్టారనుకోండి బాగుంటే ఉడకబెట్టుకోండి. ఏమవుతుంది మనకి? ఏవి కాదు దేవునికి స్తోత్రం. ఎందుకంటే లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందరి మాట చెప్పగలరా ఒకసారి? లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. చెప్పండి గట్టిగా ఒకసారి అందరు ఈ మాట. నాలో ఉన్నవాడు గొప్పవాడు. అదే యేసయ్య అన్నాడని. నువ్వు భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచము. మనుషుల మాటలంటే ఎట్లా ఉండదు చెప్పన్నా మీకు? ఒక్కొక్కటి చెప్తే ఒక ఆయనట, ఇప్పుడు కాదు అప్పుడు సైకిళ్ళు కూడా లేవండి. సైకిళ్ళు కూడా లేని కాలంలో వాళ్ళు ఏదైనా తెచ్చుకోవాలంటే సంతకు వెళ్ళాలంటే సిటీకి వెళ్ళాలి, నడిచి వెళ్ళాలి. మధ్యలో అడవి మార్గం గుండా ప్రయాణమే వెళ్ళాలండి. ఈయన చాలా దూరం ప్రయాణం చేసి, కొన్ని 100 కిలోమీటర్లు ఏమో ప్రయాణం చేసి గొర్రెపిల్ల సాదుకోవాలని ఒక ఆశ కలిగి ఒక చిన్న గొర్రెపిల్ల ఒకడు కొనుక్కున్నాడట. గొర్రెపిల్ల కొనుక్కొని 100 కిలోమీటర్లు అంత దూరం ప్రయాణమై వెళ్ళి ఇంటికి వస్తున్నాడట. నడుచుకుంటూ వస్తున్నాడండి. మీద వేసుకున్నాడు, ఇక భుజం మీద వేసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక వాళ్ళూరుకు సంబంధించిన వాళ్ళు ఎవరో మొత్తానికి ఒక 5-6 దాకా దాన్ని గమనించారట. దాన్ని గమనించి ఏం చేశారు? దొంగతనం చేయకుండా వీడి చేత్తోనే దాన్ని కింద పడేసినట్టుగా చేయాలి అనుకున్నారట. అనుకొని ఈ మార్గ మధ్యంలో అక్కడొకడు ఉన్నారట 5. అట్లా ఉన్నారు. సరే, ఈయన వస్తున్నాడు. ఈ వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళి చూశాడట. చూసి, బాబాయ్ బాగున్నావా అంటే, బాగున్నానయ్యా అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే, ఏంది కుక్కపిల్ల తీసుకొస్తున్నావా అన్నాడు. ఏమన్నాడు? కుక్కపిల్ల తీసుకొస్తున్నావా అన్నాడు.
కుక్కపిల్ల కాదురా ఇది గొర్రెపిల్ల అంటే, ఊక జోకు చేస్తున్నావు, అది గొర్రెపిల్ల కాదు కుక్కపిల్ల అన్నాడట. ఈడేందుకు గొర్రెపిల్ల పట్టుకొని కుక్కపిల్ల అంటాడు అని చెప్పి ఈడెళ్ళిపోయాడు. ఈడెళ్ళిపోయాడు. కొంచెం ముందుకెళ్తున్నాడు అండి. ముందుకెళ్తుంటే రెండో ఓడు వచ్చాడు. రెండో ఓడు వచ్చేవన్నాడు, ఏందే బాబాయ్ కుక్కపిల్ల కొనుక్కొస్తున్నావు ఎంత అయింది అన్నాడట. కుక్కపిల్ల కొనుక్కొస్తున్నావు ఎంత అయిందంటే రెండో ఓడు కూడా కుక్కపిల్ల అంటే నా కంటి చూపుకి ఏమైనా తేడా వచ్చిందా, ఈ గొర్రెపిల్ల ఈడేమో కుక్కపిల్ల అంటాడేంటి అనుకున్నాడు. సరే అని ఆడెళ్ళిపోయాడండి. మూడో వాడు వచ్చాడు. ఆడు కూడా ఏమన్నాడు, కుక్కపిల్ల భలేగా ఉందిగా అని చెప్పేసి అన్నాడండి. కుక్కపిల్ల భలేగా ఉందిగా, ఎక్కడికో సంతకం మీద తెచ్చుకుంటాం, మన ఊర్లో చాలా ఉన్నాయిగా అన్నాడట. ఇట్లా 5 కూడా అదే అనేసరికి వీడేమనుకున్నాడు, వీళ్ళకి ఒకరికొకరు సంబంధం లేదు, కానీ ఈ 5 దీన్ని చూసి కుక్కపిల్ల అంటున్నారు, ఈ కుక్కపిల్ల చేసిపోతే ఊళ్ళోకి పోతే నా పరువు పోద్ది అని చెప్పేసి అక్కడ బడేసి ఏం చేశాడు, వెళ్ళిపోయా. వీళ్ళు ఏం చేశారంటే 5 చక్కగా గొర్రెపిల్ల తీసుకెళ్ళి కోసుకొని తినేశారండి. అంటే మనుషుల మాటలు ఎట్లా ఉంటాయి తెలుసా, ఇట్లాంటి పనికి మళ్ళీ ఇవన్నీ కూడా ఒకడు అది చెప్పి ఇంకోటి ఇది చెప్పి ఇంకోటి ఇది చెప్పి, ఈ మనుషుల మాటలు మీరు లక్ష్య పెట్టవద్దు. బైబిల్లో రాయబడినటువంటి మాట, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది మనుషుల మాటలు లక్ష్య పెట్టవద్దు అన్నాడు, భయపడవద్దు అన్నాడు. రెండవదిగా నమ్మిక మాత్రము ఉంచము అన్నాడు. సరే, ఈ యాయిరు వచ్చాడు, సాష్టాంగపడి యేసయ్యకు నమస్కారం చేశాడండి. సాష్టాంగపడి నమస్కారం చేశారు అంటే యూదులో అది దేవునికి మాత్రమే, ఏ మనుషునికి కూడా వారు సాష్టాంగ పడరు. కానీ ఈయన సమాజ మందిరపు అధికారి యేసయ్య ముందు సాష్టాంగపడ్డాడు అంటే నీవు దేవుడవయ్యా అని గుర్తించాడండి. రెండవదిగా యేసయ్యను బ్రతిమాలుకుంటున్నాడట. చదవండి ఒకసారి ఆ మాట. లూకా శుభవార్త 8వ అధ్యాయము. ఇంకో మాట చెప్పి నన్ను ముగించేస్తాను, 5 నిమిషాలు. లూకా శుభవార్త 8వ అధ్యాయము 42 చదవండి. 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను ఏం చేశాడు, బ్రతిమాలుకొనెను. అడగడం వేరు. తెలుసా మీకు బ్రతిమలాడటం అంటే ఏంది? బ్రతిమలాడటం అంటే అమ్మా, మీ ఆయన గారు ఎప్పుడు బతిలాడలే? మీ పిల్లలు బతిలాడారు ఎప్పుడైనా సరిపోని? ఏంటి బ్రతిమలాడటం అంటే? మయ్యగా మమ్మగా తినరా, ఈ ఒక్క ముద్ద తినరా, కొద్ది తినరా, అంతేనా? ఇప్పుడు ఈయన ఏం చేశాడు, యేసయ్యను అయ్యా రా అని అడగడం వేరు, బ్రతిమిలాడడం వేరు. బ్రతిమిలాడడం అంటే పదే 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 అదే మాట ఉచ్చరించడాన్ని బ్రతిమిలాడము అంటారు. అలా బైబిల్లో మనం చదివితే యాకోబు అనబడినటువంటి వ్యక్తి 20 సంవత్సరాలు తన మామ దగ్గర కష్టపడి ఒంటరిగా తిరిగి వచ్చే సమయంలో ఆయన అక్కడ ఉన్నాడు కదా, ఆ రాత్రి సమయంలో దేవునితో పోరాడుతూ ఒక మాట చెప్పాడండి, అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. రాత్రంతా ఇదే ఇక ఏంటి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్ట. తెల్లవార్లు ఇదే అంశం అండి. బ్రతిమాలుకుంటున్నాడు. మరి యేసయ్య ఆయన జీవితంలో ఎప్పుడు కార్యం జరిగించాడు అంటే బ్రతిమాలుకున్న తర్వాత ఆ ఇంటికి వెళ్ళాడు, యాయిరు ఇంటికి వెళ్ళాడు, ఆ కుమార్తెను బాగు చేశాడు. యాకోబు జీవితంలో కూడా కార్యం ఎప్పుడు జరిగింది అంటే దేవుని ఆయన బ్రతిమాలుకున్నాడు. కాబట్టి ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా, దేవుని పాదాలు పట్టుకొని అడిగి వదిలేయడం కాదు, ఒక్కసారి అడిగి వదిలేయడం కాదు. ఏం చేయాలి? బ్రతిమాలుకోవాలి. కార్యం జరిగేంత వరకు కూడా మనము బ్రతిమాలుకోవాలి. ఈ యాకోబు బ్రతిమాలుతా ఉంటే దేవుడు అడిగాడట, నీ పేరేంట్రా అన్నాడు. ఏమడిగాడు? ఈయన పేరు దేవునికి తెలుసా తెలియదా? కడుపులో ఉన్నప్పుడే చెప్పాడు కదా, పెద్దోడు ఇది అవుతాడు, చిన్నోడు ఇది అవుతాడని భవిష్యత్తు గురించి ముందే చెప్పాడు ఆయన. అంటే ఏంటి, చెప్పాడు కాబట్టి జరిగిందని కాదు, భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు వారు ఏం కాబోతున్నారో ముందు ఎరిగి ఆయన చెప్పాడండి. సరే జాగ్రత్త గమనించండి. ఇప్పుడు 2 పేర్లు ఎరిగినటువంటి దేవుడు ఏమడుగుతున్నాడు ఇక్కడ, నీ పేరేంటి అని అడిగాడు. ఎందుకు అడిగాడంటారు అమ్మా? మోసగాడలే. యాకోబు అంటే పేరుకు అర్థము మోసగాడు, లేదా ఇంకో అర్థం ఎర్రనవాడు, ఏదో పేరు అర్థం ఉంటుంది. ఎర్రనవాడు కాదు, ఏదో దానికి పేరు ఇంకో పేరు అర్థం ఉంటుంది. అది యాకోబుకి అమ్మా మడిమ పట్టుకున్నవాడు ఏదో ఉంది అర్థం, రైట్. అది ఈ 2 అర్థాలు ఉంటాయి యాకోబుకి, ఈ 2 అర్థాలు ఉన్నాయి. సరే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈయన పేరు తెలుసు, దేవునికి తెలుసు, అయినా ఎందుకు అడిగాడంటే జాగ్రత్తగా వినాలి. ఏశావు యాకోబు 2 అన్నదమ్ములు అండి. 2 అన్నదమ్ములు. తండ్రి అయినటువంటి ఇస్సాకు కళ్ళు మందగించాయి, చచ్చిపోయేటువంటి స్థితిలో
పెద్దోడిని పిలిచి ఏమన్నాడు అంటే, ఏశావుని పిలిచారా నాయన, నేను చచ్చిపోతున్నాను కాబట్టి ఆస్తి అంతా కూడా, లేకపోతే ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వే పొందుకోవాలి, నాకు బాగా మటన్ అంటే ఇష్టం రా, అది కూడా వేటాడినటువంటి మాంసాన్ని తీసుకురా, అడవికి వెళ్ళి వేటాడిన మాంసాన్ని తీసుకురా అని చెప్పేసి అన్నాడు. ఏశావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. ఈ మాటలు ఎవరు విన్నారంటే రెబ్కా విన్నదట. రెబ్కా విన్నారా, బాయ్ మీ అన్నయ్యకి ఆశీర్వాదాలన్నీ పోయేటట్టుగా ఉన్నాయి, మీ అన్నయ్య వచ్చే లోపల మన దగ్గర ఉన్నటువంటి గొర్రెపిల్లని ఒకదాన్ని వధించి తీసుకురా, దాన్ని చక్కగా వండి పెడతాను, ఏశావులాగా నువ్వు పోయి ఆశీర్వాదాలన్నీ నువ్వే పొందుకో అన్నదట. అప్పటికి యాకోబు అన్నాడండి, అమ్మా నా గొంతు వేరు, ఏశావు అన్నయ్య గొంతు వేరు కదా, అంత మాత్రమే కాదు నా శరీరం వేరు. ఒకవేళ తడిమి చూస్తే ఆయనకు రోమాలు ఎక్కువ ఉంటాయి కదా, నాకు రోమాలు తక్కువ ఉంటాయి కదా, గుర్తుపడితే అన్ని శాపాలు వస్తాయేమో అన్నాడు. అరే ఆ శాపాలు ఏదో నా మీదకి వస్తాయిలే కానీ ముందు నేను చెప్పినట్లుగా చెయ్యి అన్నదట. సరే మొత్తానికి గొర్రెపిల్లను వధించి కూర వండుకొని ఆ గుమ్మం దగ్గర నిలబడి, నానా నేను వచ్చాను అన్నాడు. నానా నేను వచ్చాను అంటే, ఎవరా యాకోబా అని అడిగా. యాకోబు కాదు నానా, నేను ఏశావుని. ఏమన్నాడు? పేరు మార్చి చెప్పాడు. అంటే శరీర సంబంధమైన తండ్రి కళ్ళు కప్పేశాడు. ఆయన కళ్ళు కనపట్లేదు కదా, నేను యాకోబుని కాదు నేను ఏశావుని అన్నాడు. ఎవరో స్వరం చూస్తే యాకోబులాగా ఉంది, దగ్గర రా ఒకసారి అన్నాడు. దగ్గరకు వచ్చి తడిమి చూస్తే ఈ లోపల తల్లి ముందే చెప్పిందట, ఏమని, ఆ గొర్రె చర్మాన్ని చేతులకి ఇక్కడ కట్టుకొని పోరా, తడిమితే ఆ జుట్టు కనపడుద్ది కదా అని చెప్పేసింది. తడిమి చూశాడట, జుట్టు కనపడుతూ ఉంటే శరీరం అయితే ఏశావుదే కానీ స్వరం అయితే యాకోబుదే. అంటే ఏంటి, నేను ఏశావును అని చెప్పి శరీర సంబంధమైన తండ్రి దగ్గర ఆశీర్వాదాలను పొందాడు కానీ పరలోక సంబంధమైన తండ్రి కళ్ళు కప్పలేకపోయాడు. నీ పేరేంట్రా అని అడిగితే అక్కడ చెప్పే దమ్ముందంటారా నేను ఏశావునని? లేదు, ఎందుకంటే ఆయన ఎలాంటోడో ఈయనకు బాగా తెలుసు. అందుకోసం అక్కడ ఏశావును అని చెప్పలా. ఏం చెప్పాడు అక్కడ? యాకోబు. యాకోబు అని తన స్థితి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు దేవుడు ఏం చేశాడు, యాకోబును బహుగా ఆశీర్వదించాడు. దేవుని బ్రతిమాలుకోవాలి. దేవుడు నిన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అంటే నీ స్థితిని దేవునికి చెప్పుకో, నీ పాపపు స్థితి దేవునికి చెప్పుకో. అయ్యా ఈ స్థితిలో పడిపోయాను, ఈ స్థితిలో దిగజారిపోయాను అని దేవునికి నువ్వు చెప్పగలిగినట్లయితే ఆయన నిన్ను క్షమించి కరుణించి ఆశీర్వదించేటువంటి దేవుడై ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని గణపరచుదా. హల్లెలూయా. యాకోబు దేవుని బతిమాలుకున్నాడు, ఆశీర్వదింపబడ్డాడు. యాయూరు కూడా ఏం చేశాడు అంటే దేవుని బతిమాలుకున్నాడు కాబట్టి యాయూరు తన కుమార్తెను ఆయన బ్రతికించుకోగలిగాడు. చివరికి ఒక మాట చెప్పేస్తాను. సరే ఇంటికి వెళ్ళారండి. ఇంటికి వెళ్ళిన తర్వాత యేసయ్యతో పాటు పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళాడట. చాలామంది ఉన్నారు కానీ అందరిని తీసుకెళ్ళా. ఎంతమందిని? పేతురును, యాకోబును, యోహాను తీసుకెళ్ళాడు. ఆ తర్వాత తల్లి, తండ్రి వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఎందుకొరకు? వీళ్ళు రాకముందే చాలామంది ఉన్నారు కదా. పిల్లను గ్రోవి వాయించే వాళ్ళంటే మేళతాళాలు వాయించే వాళ్ళు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, చాలామంది ఉన్నారు అక్కడ. మరి ఇప్పుడు యేసయ్య ఏం చేశాడు, అక్కడికి రాగానే ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అనగానే ఎగతాళి చేయటం మొదలుపెట్టారండి. అంటే వీళ్ళంతా ఏ బ్యాచ్ అంటే అపహసించేటువంటి బ్యాచ్. వీళ్ళంతా కూడా అపహసించే వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, యాయూరుతో చెప్తున్నాడు, వీళ్ళందరినీ బయటకు పంపించేసేయి అన్నాడు అండి. ఏమన్నాడు? మనం చదవడానికి ఈజీగా ఉంటుంది కానీ మీరు ఆలోచన చేయండి, వచ్చిన చుట్టాలందరినీ కూడా మీరు వెళ్ళిపోండిరా అని చెప్పాలంటే ఎంత దమ్ము కావాలా మాట చెప్పాలంటే. వచ్చిన చుట్టాలకి కుర్చీ సరిగా ఎగిపోతేనే అలిగిపోతారు కదా, మరి ముఖం మీదనే మీరు వెళ్ళిపోండిరా అని చెప్తే ఎంత బాధపడిపోయి ఉంటారు వాళ్ళు. నాకు తెలిసైతే వాళ్ళు ఇలా అని ఉంటారు, యేసయ్య వచ్చాడని మమ్మల్ని పంపిస్తావా, నీ సంగతి చెప్తా, ఇక నుంచి మీకు మాకు ఏ అంటసా అని ఉంటారా లేదా? ఖచ్చితంగానే ఉంటారండి. ఇంటికి వచ్చినాడు చుట్టాన్ని మీరు పోండ్రా, యేసయ్య వద్దన్నాడు మీరు వెళ్ళిపోండిరా అంటే అంటారా అనరా? ఇక మేము ఈ కార్యక్రమాలకు రాము, మేము మిమ్మల్ని కూడా పిలవము, మీకు మాకు ఏ సంబంధం లేదు, నువ్వు ఒంటరోడివే అని కూడా ఉంటారు. కానీ యాయూరు పలికిన మాట, మీరు ఉన్నా లేకపోయినా నా యేసు నాకుంటే చాలు అని మాట్లాడుచూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. విధేయత చూపించాడండి యేసయ్యకు, వాళ్ళ పంపించేసేయి అన్నాడు. దీని అర్థం ఏంటో చెప్పనా, యేసయ్యకు అభ్యంతరకరమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు దూరపరుచుకుంటేనే నీలోనికి, నీ ఇంటిలోనికి నా యేసయ్య వస్తాడు. అదే
అదే కదా ప్రభు పలికిన మాట, ఎవడైనా నన్ను వెంబడింప కోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తన తల్లినైనను, చెల్లినైనను, తండ్రినైనను, అక్క చెల్లెండ్రనైనను, అన్నదమ్ములనైనను, చివరికి తన ప్రాణాన్ని సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. యేసయ్యకు అభ్యంతరకరంగా ఉన్నదేదో దాన్ని ఇంటిలో నుండి ఏం చేయాలి? ఇంటిలో నుండి, ఒంటిలో నుండి కూడా. అర్థమైందా? నువ్వు దాన్ని బయటకు పంపిస్తేనే యేసయ్య నీలోనికి ఆయన వస్తాడు. అదే చెప్పాడు, వారిని బయటకు పంపించేసే అన్నాడు. వారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యేసయ్య ఎక్కడికి వచ్చాడు? ఇంటిలోనికి ఆయన వచ్చాడండి. అది నీ ఇంటిలోని కానీ ఒంటిలోని కానీ ఆయన రావాలి అంటే ఆయనకు అభ్యంతరంగా ఉన్నవన్నీ నువ్వేం చేయాలి చెప్పండి? తొలగించుకోవాలి. ఏం జరుగుద్ది ఆయన వస్తే? అక్కడికి వచ్చిన తర్వాత చనిపోయినటువంటి అమ్మాయిని చూశాడు. ఏమని పిలిచాడు? గుర్తుందా మీకు ఆ మాట? అమ్మా, అబ్బో సబితానా, తలితాకుమి అన్నాడు. ఏమన్నాడు? తలితాకుమి అంటే అది అరమిక్ భాష అండి. ఏ భాష? అరమిక్ భాష. అంటే ఆ చచ్చిపోయిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, వారి భాష ఏ భాష అంటే మాతృభాష. మన మాతృభాష ఏంటి? లంబాడి భాష. మరి అట్ట చూస్తున్నారు? మన మాతృభాష ఏంటంటే ఎట్ట చూస్తున్నారు? తెలుగేనా? మన మాతృభాష తెలుగు. ఆ చచ్చిపోయిన అమ్మాయి మాతృభాష ఏంటి? అరమిక్ భాష. ఏ భాష? అరమిక్ భాష. అందుకోసమే యేసయ్య ఆ మాట మాత్రమే అరమిక్లో చెప్పాడండి. ఏమన్నాడు? తలితాకుమి అని ఆ అమ్మాయి భాషలో చెప్పాడు. ఆ తలితాకుమి అనే మాటకు అర్థం ఏమిటంటే, చిన్నదానా లే అని చెప్పగానే ఆమె దిక్కున లేచి కూర్చున్నది. అప్పుడు తల్లిదండ్రులకు ఏం చెప్పాడు అంటే, భోజనం చేసి చాలా రోజులైంది కదా, ఆ అమ్మాయికి భోజనం పెట్టండి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇందులో కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? వాళ్ళు చేయలేని దానిని యేసయ్య చేశాడు, వాళ్ళు చేయగలిగిన దాన్ని వాళ్ళకు చెప్పాడు. ఏం చెప్పాడు? మరణం నుండి అమ్మాయిని లేపలేరు కాబట్టి యేసయ్య లేపాడు. భోజనం పెట్టగలరు కాబట్టి భోజనం పెట్టండి అన్నా. మరణము నుండి లేపిన యేసయ్యకు అమ్మాయి కడుపు నిండును కాక అంటే నిండిపోదా? నిండిపోద్ది కదా. నువ్వు చేయగలిగిన దాన్ని నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యలేని దానిని నా యేసయ్య చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. యాయిరు ప్రభు దగ్గరకు వెళ్ళడం ద్వారా, బ్రతిమాలుకోవడం ద్వారా, యేసయ్యను ఆహ్వానించడం ద్వారా, ఆయనకు అభ్యంతరంగా ఉన్న వారిని దూరపరచడం ద్వారా ఆ కుటుంబంలో దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. అట్టి కార్యాలు మన కుటుంబాల్లో కూడా మెండుగా దేవుడు అనుగ్రహించును గాక.